హలో వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా ఈజ్ లైక్ మోస్ట్ ఫేవరెట్ ఆఫ్ లైక్ మీద ఆశుకి చాలా ఇష్టం అనమాట. సో క్యాబేజ్, బీన్స్ అండ్ క్యారెట్స్ ఈ 3 వెజిటేబుల్స్ యూజ్ చేసి ఈరోజు వెజ్ మంచూరియా చేసుకుందాము. ఈ చాపింగే కొంచెం పెద్ద పని. ఒక్కసారి వీఆర్ డన్ విత్ క్యాబేజ్ చాప్ చేసేసుకొని బీన్స్, క్యారెట్ కూడా చాప్ చేసి పెట్టుకున్నామంటే నేను ఇది క్విక్ రెసిపీ, సింపుల్ రెసిపీ అని చెప్పను, ఎందుకంటే ఇది మాత్రం కొంచెం ప్రాసెసే అండి. సో కటింగ్ ఒక పర్సంటేజ్ అయితే ఇంకా తర్వాత అంతా వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవడం, ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం, ఇదంతా కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ నేను అన్నీ ఒక బౌల్లో వేసుకొని సాల్ట్ వేసి ఒక 20 minutes ఐ విల్ లెట్ ఇట్ సెట్. ఎందుకంటే ఆ క్యారెట్లో ఉన్న వాటర్ అంతా ఇట్ విల్ ఊజ్ అవుట్ అనమాట. ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఒక 20 minutes అలా వదిలేస్తే. దెన్ మనము ఒకసారి ఒక చిన్న ముట్టి చేసుకొని ఒకసారి ఇలా స్క్వీజ్ చేసామంటే యూ కెన్ సీ వాటర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో మనం ఈ వాటర్ అంతా స్క్వీజ్ చేసేయాలి. సో దాని గురించి మనం ఒక మస్లిన్ క్లాత్ తీసుకొని ఈ స్టఫ్ అంతా అందులోకి షిఫ్ట్ చేసుకుందాం. షిఫ్ట్ చేసి ఒక మూటలాగా టై చేసేసుకోండి. టై చేసుకొని మంచిగా ఒక ప్రెషర్ అప్లై చేస్తూ అందులో ఉన్న వాటర్ అంతా స్క్వీజ్ చేసేసేయండి. ఇది ఎందుకు చేస్తామంటే మనం వీటిని ఆయిల్లో నుండి డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుంది అనమాట, ఇలా వాటర్ కంటెంట్ అంతా తీసేస్తే. సో మంచి ఒక మస్లిన్ క్లాత్ ఉన్నా ఇంకేదైనా ఆప్షన్స్ మీకున్నా కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక 20 minutes పక్కకు పెట్టి దెన్ ఇలా అందులోకి ఊరిన వాటర్ అంతా స్క్వీజ్ చేసేసేయండి. దెన్ ఇంకా తక్కిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకొని చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఇంక ఇప్పుడు దీనికి ఇంకా తర్వాత కొన్ని వేరే చాప్డ్ చిల్లీస్ కానీ, సిలాంట్రో కానీ, మనకి ఇంకేమన్నా యాడ్ చేసుకోవాలి అనుకున్నవి కూడా చేసుకోవచ్చు వెజిటేబుల్స్. బట్ నేను మాత్రం ఐఎమ్ స్టికింగ్ టు 3 kind of వెజిటేబుల్స్: గ్రీన్ బీన్స్, క్యారెట్ అండ్ క్యాబేజ్. ఓకే, ఈ 3తోటే మంచి టేస్ట్ వస్తుంది. మెజారిటీ పార్ట్ ఆఫ్ ద వెజిటేబుల్ ఈస్ క్యాబేజ్ వేసుకోండి. క్యాబేజ్తోనే అదొక డిఫరెంట్ మంచి టేస్ట్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ డ్రై. చూడండి ఎంత పొడిగా మంచిగా కనిపిస్తుందో, ఎక్కువ వాటర్గా అనిపించట్లేదు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాసెస్. కాకపోతే వీకెండ్స్ ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడే చేసుకోవడానికి ఈ రెసిపీ అనమాట. మనం చాలా బిజీగా ఉన్నప్పుడు అస్సలు చేసుకోలేము. సో ఐఎమ్ యాడింగ్ లైక్ చాప్డ్ జింజర్, చాప్డ్ చిల్లీస్ అండ్ మీకు కారంకి తగ్గట్టు వేసుకోండి చిల్లీస్. అండ్ దిస్ ఇస్ కొరియాండర్, కొత్తిమీర వేస్తున్నాను. చిల్లీస్ ఎందుకంటే నేను చాప్ చిల్లీస్ వేసాను అండ్ పెప్పర్ పొడి కూడా వేస్తాను అనమాట, బ్లాక్ పెప్పర్ పౌడర్. కానీ దానికంటే ముందు బైండింగ్ కోసము ఒక 2 spoons ఆఫ్ కార్న్ స్టార్చ్ వేసుకున్నాను అండ్ ఒక 2 spoons ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 spoons or 1.5. దిస్ ఇస్ బ్లాక్ పెప్పర్ పౌడర్. కారము 2 విధాలుగా, మీకు కారపొడి వేసుకోవాలన్నా ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. బట్ నేను ఇక్కడ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉన్న చిల్లీస్ వేసుకున్నాను కారం కోసము. అండ్ ఇది వచ్చేసి ఆల్ పర్పస్ ఫ్లవర్. ఓకే, సో ఒక 2 spoons ఇది ఎందుకంటే బైండింగ్ కోసం. మనం ముట్టీస్ చేస్తే అవి ఇలా విచ్చిపోకుండా కరెక్ట్గా ముట్టి బాల్ లాగా చేయడానికి బైండింగ్కి హెల్ప్ అవుతుంది అనమాట. సాల్ట్ యాడ్ చేస్తున్నాను టేస్ట్కి. సో సాల్ట్, పెప్పర్ పౌడర్, 2 types ఆఫ్ పిండిలు, అది కార్న్ స్టార్చ్ అండ్ ఆల్ పర్పస్ ఫ్లవర్. అండ్ మనకి కుక్డ్ రైస్ ఉన్నా కూడా మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసి కూడా మనం యాడ్ చేయొచ్చు అనమాట. అది కూడా బైండింగ్కి హెల్ప్ అవుతుంది. సో ఈ పిండి ఇలా ట్రై చేస్తే మంచిగానే ముట్టిలాగా చేసేయడానికి ఉందన్నమాట, విచ్చుకుపోవట్లేదు. సో దిస్ ఈస్ గుడ్ ఇనఫ్. మనం ఎక్కువగా పిండి యాడ్ చేయొద్దు, పిండి తింటున్నట్టుగా అస్సలు ఉండొద్దు. వెజిటేబుల్సే మనకి ఎక్కువ టేస్ట్ వస్తున్నట్టు డామినేట్ చేయాలి. సో తక్కువ పిండి యాడ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ రెడీ నౌ. సి వాటర్ అసలు ఏమీ లేదు. ఎగ్ కూడా యాడ్ చేస్తారు కొందరు. ఇఫ్ యూ నో దట్ ప్రాసెస్ మీరు అలా కూడా ట్రై చేసుకోవచ్చు. బట్ నేను ఇప్పటికీ ఈ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాను. సో ఒక
ఒక బ్యాచ్ ఆఫ్ ముట్టీస్ వేయడానికి చేసి పెట్టుకున్నాను. ద ఆయిల్ ఈజ్ రెడీ. సో మా ఇంట్లో ఇవి చాలా ఇష్టం అన్నమాట, అందరికీ ఇష్టము. ఇంకా నేను వెజిటేరియన్ అయ్యేసరికి నాకు ఏదో ఒక స్నాక్ కోసం అనేసి నేను ఈ వెజ్ మంచూరియా ఈసారి ఈ వీకెండ్ చేద్దామని డిసైడ్ అయ్యిండే. సో అట్లా పిల్లలు కూడా చాలా రోజుల నుండి అడుగుతుండే. డెఫినెట్లీ దిస్ ఈజ్ ఎ ప్రాసెస్, టైం టేకింగే, అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు. ఈ ముట్టీస్ అన్నీ డీప్ ఫ్రై చేసుకోవడము ఒకటి, అండ్ దెన్ చాపింగ్ ఈజ్ వన్ పార్ట్, అండ్ తర్వాత మళ్ళీ డ్రెస్సింగ్ కూడా చేసుకుంటాం అనమాట. అలానే తినేసినా బాగుంటుంది, బట్ కొంచెం అవోటి సాస్లు వేసి డ్రెస్సింగ్ చేస్తే కూడా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం డార్కిష్ లుక్కే ఉంటుంది, మంచి కరెక్ట్ రెడ్డిష్ బ్రౌనిష్ ఉండదు అనమాట. అలా ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం లోపల మెత్తగా అనిపిస్తుంది. సో కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నాం అనుకోండి, క్రిస్పీగా ఉంటుంది అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట, లోపల మెత్తగా ఉండదు. సో నేను ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. డ్రెస్సింగ్ చేసినాక సాయ్ సాస్ వేస్తాం కాబట్టి అది లుక్ వైజ్ మంచూరియా మనకి చిల్లీ చికెన్ 65 కనిపించినంత అపీలింగ్ ఉండదు, కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. సో ఐ లవ్ దిస్. ఎప్పుడన్నా క్యాబేజ్ తీసుకొచ్చేసి అలా 2 వారాలు పెట్టి అండ్ ఇఫ్ యూ థింక్ దట్ యూజ్ చేయట్లేదు ఇది ఇంకా ఏం చేయడం దీంతో అని ఏమన్నా అనుకున్నప్పుడల్లా ఇలా వెజ్ మంచూరియా చేసేసుకోండి, చాలా బాగుంటుంది. క్యాబేజ్ కర్రీ చేసుకోవడం బోర్ అనిపిస్తే. సో ఇట్స్ ఆల్రెడీ ఒక 4 బ్యాచ్లలో డీప్ ఫ్రై చేశాను, బాగానే 30 minutes దాకా పట్టింది. బట్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు అండ్ కొంచెం డార్కర్ వర్షనే వచ్చేటట్టు చేసిన, ఎందుకంటే క్రిస్పీగా ఉంటుందని. బట్ స్టిల్ అంత వాటర్ స్క్వీజ్ చేసినా కొంచెం ఆయిల్ తీసుకుందనమాట. బట్ ఇట్ ఈస్ ఓకే. ఇది డెఫినెట్లీ మనకు ఒక టేస్టీ అపెటైజర్ ఏదన్నా తినాలి అనుకున్నప్పుడు మాత్రము కొంచెం ఆయిల్ ఫ్రైడే చేయాల్సి వస్తుంది అండ్ ఇంకా తప్పదన్నమాట. వి షుడ్ ఇగ్నోర్ కొంచెం ఆయిల్, ఎందుకంటే మనం ఎప్పుడో మంత్లీ ఒక్కసారి చేస్తాం మంచూరియా, రెగ్యులర్గా చేసే అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు. సో వన్స్ ఇన్ ఏ వైలే తింటాం కాబట్టి ఇట్ ఈస్ ఓకే. సో వీ కుడ్ ఓవర్లుక్ అండ్ ఎంజాయ్ యువర్ ఫుడ్. సో ఇవన్నీ డన్. నేను ఇంకా ఇవి డ్రెస్సింగ్కి స్ప్రింగ్ ఆనియన్స్, గార్లిక్ కర్రీ లీవ్స్ అండ్ జింజర్ అనమాట. గార్లిక్ చాలా వేసేసుకోండి, చాలా బాగుంటుంది గార్లిక్ ఎక్కువ ఉంటే. అండ్ జింజర్ ఈజ్ ఆప్షనల్, ఆల్రెడీ మనము ముట్టీస్కి వేసాము. మీకు జింజర్ బాగా స్ట్రాంగ్ ఫ్లేవర్ అనిపిస్తుంది అంటే యూ కెన్ స్కిప్ జింజర్. నేను ఇక్కడ మాత్రము ఇవన్నీ వేసేసుకొని సాయ్ సాస్, రెడ్ చిల్లీ పేస్ట్, ఇండియన్ కెచప్, హాట్ అండ్ స్వీట్ వేస్తున్నాను, జస్ట్ ప్లెయిన్ స్వీట్ కెచప్ కూడా వేసాను అనమాట. కొంచెం వెనిగర్, కొంచెం సాయ్ సాస్, దట్స్ ఇట్. ఎక్కువ కూడా సాస్లు ఏం అవసరం లేదు. మంచిగా కొంచెం వేడి అయ్యాక యాడ్ యువర్ మంచూరియాస్ అండ్ టాస్ ఇట్. కొంచెం అలా కలపకండి, జస్ట్ టాస్ ఇట్. ఐ కుడెంట్ కవర్ హౌ టు షో యూ హౌ టు టాస్ ఇట్, కానీ జస్ట్ డ్రెస్సింగ్ అంతా మిక్స్ అయ్యేలాగా, కోట్ అయ్యేలాగా జస్ట్ ఇలా షేక్ చేస్తే సరిపోతుంది. సో యాడ్ గార్నిష్ విత్ స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ దట్స్ రెడీ. సో ట్రై చేసి చెప్పండి ఎందరికి వెజ్ మంచూరియా ఇష్టమో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Stay tuned for next video. Bye.